హలో అందరికీ. నార్మల్‌గా మనం ఇంట్లో జ్యూస్ కానీ, టీ కానీ ఏవైనా గూడా మనం ఫిల్టర్ చేసుకుంటా ఉంటాం గదా! ఆయిల్ కూడా ఫిల్టర్ చేసుకుంటా ఉంటాం. చాలా వరకు స్టీల్ ఫిల్టర్సే వాడతా ఉంటారనమాట. కాకపోతే వాటిని క్లీన్ జేసుకోవడం కొంచెం కష్టం. ఈ సింపుల్ టిప్ ఫాలో అయ్యారంటే ఈజీగా క్లీన్ జేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఇలా ఉంటాయి గదా! ఫస్ట్ నేను చిన్న ఫిల్టర్ అయితే చూపిస్తా ఉన్నా. ఇదే ప్రాసెస్‌లో ఏ ఫిల్టర్ అయినా గూడా మనం క్లీన్ జేసుకోవచ్చు. మనం ఆయిల్ కానీ ఏవైనా ఎక్కువగా వడగొడతా ఉంటాం గదా! కాబట్టి ఎక్కువ రోజులు వాడిన తర్వాత హోల్స్ అనేటివి కొంచెం క్లోజ్ అయిపోతా ఉంటాయనమాట. మనం ఎంత క్లీన్ చేసినా సోపేసి అంత క్లీన్ ఏమవ్వదు చుట్టూతా అలా అంతా గూడా. అలాంటప్పుడు ఇట్లా స్టవ్ పైన ఇలా చేశామంటే నీట్‌గా క్లీన్ అయిపోద్దండి. ఇది స్టీల్‌ది కాబట్టి అసలేమి ప్రాబ్లమ్ రాదు. పూడిపోయిన హోల్స్ దగ్గరంతా ఓపెన్ అవుతది. తర్వాత చుట్టూతా ఉండే బ్లాక్‌నెస్ అంతా బ్లాక్‌గా వచ్చేస్తది ఇలా కొట్టేసామంటే. ఇలా చేసిన తర్వాత జస్ట్ వాష్ చేస్తే సరిపోతదండి. చాలా క్లియర్‌గా ఉంటదనమాట. ఇలా మనం జ్యూస్‌కి వాడే ఫిల్టర్ అయినా, లేకపోతే టీకి వాడే ఫిల్టర్ అయినా, ఏదైనా ఆయిల్ ఫిల్టర్ అయినా, ఏదైనా గూడా ఈ విధంగా చేసుకున్నామంటే చూసారు గదా! ఎంత క్లియర్‌గా ఉందో చాలా నీట్, క్లీన్ గూడా అవుతుంది.